ఆంధ్రజ్యోతి బాంబు పేల్చింది. ఎమ్మెల్యేలు వసూలు రాజాలు అయిపోయారు, వాస్తవాలు కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది అంటూ కొందరు ఆన్లైన్ సంబరాలు చేస్తూ ఉన్నారు. కానీ అసలు వాస్తవాలేంటి, నిజాల్ని టాక్టికల్ గా ఎలాగ డైవర్ట్ చేసింది ఆంధ్రజ్యోతి, నిజాయితీ అనేదే లేకుండా అసలు చరిత్రని ఎలా వక్రీకరించింది అనేది తెలిస్తే గనక ఆంధ్రజ్యోతి రాతల వెనక అసలు ఎజెండా ఏంటో తెలుస్తుంది. అంతకు మించి వాస్తవాలు ప్రజలకి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్. కూటమి ఎమ్మెల్యేలు వసూలు రాజాలు అయిపోయారు. స్థానికంగా ఏ పనులు జరగాలన్నా ఎమ్మెల్యేల అనుమతి తప్పనిసరి అయిపోయింది, లోకల్ డాన్లు అయిపోయారు అని ఆంధ్రజ్యోతి రాసింది. అంతవరకు వాస్తవం. ఎందుకు అంటే జనం గగ్గోలు పెడుతూ ఉన్నారు, హాహాకారాలు చేస్తూ ఉన్నారు, మొత్తుకుంటూ ఉన్నారు, మా నెత్తురు తాగుతున్నారని. అందుకోసమే వ్యూహాత్మకంగా ఈ రాత తెర మీదకి వచ్చింది. అయితే వాస్తవాన్ని ట్విస్ట్ చేస్తూ ఈ నెగిటివ్ ఇంపాక్ట్ ని రెండు మార్గాల్లో డైవర్ట్ చేసేందుకు ఈ కథనం అనేది కాన్సన్ట్రేట్ చేసింది. అదేంటంటే, ఒకటి, అసలు ఎమ్మెల్యేలే అరాచకులు, దీంతో పార్టీకి గాని నాయకుడికి గాని ప్రమేయం లేదు అని చెప్పడమే కాదు, నాయకుడి మీద సింపతి క్రియేట్ చేసేందుకు ట్రై చేసింది చాలా వ్యూహాత్మకంగా ఈ రాత. ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. హైదరాబాద్ లో కూర్చొని రాస్తే ఆంధ్రప్రదేశ్ గుండె చప్పుడు వినపడదు, అర్థం కాదు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో ఎంత ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారు అని చెప్పడానికి, విపక్ష నాయకుడు జగన్ సొంత జిల్లా ఉమ్మడి కడపలో ఒక కూటమి ఎమ్మెల్యే కుటుంబం చేస్తున్న వసూళ్ల మీద జనం గగ్గోలు పెట్టి నెత్తి నోరు బాదుకుంటూ ఉన్నారు. రాక కడప లాంటి జిల్లాలో జాక్పాట్ తగిలితే అలాంటి అవకాశాన్ని నిలబెట్టుకోవాల్సింది పోయి ఇలాగా వసూళ్లు చేసి పిండి పారేస్తున్నారు అని మాట్లాడుకోవటం వినపడుతూ ఉంది. ఇంటి ముందు 10 ఇటుకలు కనపడినా గానీ మీరేదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ముందు కప్పం కట్టండి అని వసూళ్లు చేయటం కడప జిల్లాలో ఇప్పుడు ఓపెన్ సీక్రెట్. ఇది ఎమ్మెల్యే స్థాయిలోనే జరుగుతోంది ఇలాంటివన్నీ అని సింపుల్ గా చెప్తే గనక వాస్తవాన్ని ట్విస్ట్ చేసినట్టు. ఎందుకు అంటే, ఈ మధ్య కాలంలోనే కడపలో పార్టీ ఆఫీస్ ని ఎక్కడ నిర్మించారు, ఎలా నిర్మించారు, ఏ స్థాయిలో కట్టారు అనేది తెలిస్తే గనక కాంట్రిబ్యూషన్స్ ఎలా ఉంటాయి అనే మాట మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అది జగన్ సొంత జిల్లా అయినా గానీ వైసీపీ ఆఫీస్ ఏమో విసిరేసినట్టు ఊరు అవతల ఉంటుంది. ఎందుకంటే నిజానికి వాళ్ళకి చేతకాల, అది నిజం. ఈ మాట నేనంటున్నది కాదు, పబ్లిక్ అంటున్నారు. అంటే ఎమ్మెల్యేలే చేస్తున్నారు అనే మాట నిజం కాదు అని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ, జస్ట్ వన్ ఇన్సిడెంట్ ఇది. ఇక రెండోది, జగన్మోహన్ రెడ్డి హయాంలో దోపిడీ జరిగిపోయింది అంటూ అసలు ఎమ్మెల్యేలు ఇలా రెచ్చిపోవడానికి కారకుడు జగన్ అనే అభిప్రాయం కలిగించడానికి మనం శక్తికి మించిన ప్రయత్నం చేశాం సార్ కదా. కానీ అసలు జగన్ హయాంలో నాయకుల్ని పూర్తిగా డైవర్ట్ చేస్తూ గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చేసాడు, మట్టి కరిచాడు అని మనమే రాశాం. పైగా వైసీపీ వాళ్ళు కూడా అదే చెప్తారు, లీడర్లకు రిలవెన్స్ లేకుండా చేసి జగన్ ఓడాడు అంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఇప్పటి ఎమ్మెల్యేల అవినీతిని అసలు జగన్ రెజిమ్ మీద నెట్టడంలో రేషనల్ ఎంత ఉంది సార్? ఈ రెండు చూస్తే గనక మనకు అర్థమైపోతుంది. జనంలో గగ్గోలుంది కాబట్టి మనం ఎమ్మెల్యేల అవినీతిని ప్రస్తావిస్తూనే వ్యూహాత్మకంగా నాయకుడికి సంబంధం లేదు అని చెప్పి షీల్డ్ చేయడానికి చాలా టాక్టికల్ గా ప్రయత్నం చేశాం. ఆ తర్వాత ఇక మనం చెప్పిన సూక్తుల గురించి కూడా ఖచ్చితంగా ప్రస్తావించాల్సిందే సార్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి అంటూ ఎచ్చెర్ల, ఇంకొన్ని ఉదాహరణలు మనం చెప్పాం ఇందులో. ఎప్పుడు 80s లో ఎచ్చెర్లలో 10,000తో ఎన్నికలు చేస్తే ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది, దానివల్లే అవినీతి పెరుగుతోంది అని చెప్పాం. ఈ సూక్తి బాగుంది, నిజమే. కానీ అసలు తెలుగు నాట ఎలక్షన్ ఖర్చులు పెరిగిపోవడానికి, ఎన్నికల్లో బరిలో దిగాలంటే కోటీశ్వరులు అయి ఉండాలి అనే పరిస్థితి రావడానికి కారకులు ఎవరు సార్? వేలతో పూర్తయిపోయే అసెంబ్లీ ఎన్నికల ఖర్చుని లక్షలు కాదు కోట్లకు పెంచింది ఎవరు? 1995 కూప్ తర్వాత, అఫ్ కోర్స్ అప్పుడు మనం కూడా ఇన్స్ట్రుమెంటల్ గా ఉన్నాం అందులో, అందుకని మనకి పిన్ టు పిన్ తెలుసు. 1కి 3 టీడీపీలు అప్పటి ఉప ఎన్నికల్లో పోటీ పెడితే మిగతా 2 టీడీపీల్ని పక్కకి నెట్టేసి జనామోదం నాకే ఉంది అని నిరూపించుకోవడానికి విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి ఎన్నికల ఖర్చు కోట్లకి తాకటానికి కారకులైంది ఎవరు? మాజీ ముఖ్యమంత్రి, ఆర్థిక నిపుణుడిగా పేరున్న
కొణిజేటి రోసయ్య ఇదే పాయింట్ మీద అనేక సందర్భాల్లో ఒక మాట చెప్తుండేవారు. ప్రత్యక్షంగా నేను మాట్లాడినప్పుడు కూడా ఆయన ఇదే అభిప్రాయాన్ని షేర్ చేయడం నాకు గుర్తు. అతగాడు రాజకీయాల్లో పెట్టరేగిపోవడం మొదలుపెట్టిన తర్వాత ఎన్నికల ఖర్చు కోట్లకి చేరిపోయింది. నాలాంటి వాళ్ళం ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేం అని దూరం జరగడానికి అతగాడు విచ్చలవిడిగా వెదజల్లిన డబ్బే కారణం. ఎందుకంటే ఆ ట్రెండ్ అప్పటికే మొదలై 7-8 అయింది. ఇది నిజం కదా సార్? మీరు ఆ మాట ఎక్కడన్నా ఒక్క వాక్యంలో అన్నా ప్రస్తావించుంటే గనక ఈ అక్షరాల్లో కొంత నిజాయితీ ఉంది అని ఆలోచన ఉన్న వాళ్ళు అనుకునేవాళ్ళు. మనం ఆ విషయం చెప్పకుండా కేవలం సూక్తులే చెప్పి ప్రజలు అవినీతి పరులు అయిపోయారు, డబ్బులు కోరుకుంటున్నారు కాబట్టి ఇలా పర్యవసానాలు వచ్చాయి అని మనం భగవద్గీత ప్రవచించాలని ట్రై చేశాను చూసారా? అలాంటి గీతా ప్రవచనం కూడా ఆ నాయకుడిని కాపాడే ప్రయత్నమే. అంటే ఓవరాల్ గా చూస్తే మనం జనం హాహాకారాలను ప్రస్తావించటమో, కూటమి ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తున్నారు అని చెప్పడమో కన్నా మన విధేయత చూపించుకుంటూ లీడర్ని ప్రొటెక్ట్ చేయాలి అనే లక్ష్యంతో ఈ రాత రాశాము అనేది నిజంగా నిజం కదా సార్? ఒక్క మాట సార్, ఎవరైనా సరే ఇష్టారీతిని మాట్లాడితే నరం లేని నాలుక అంటారు కదా, అదే వాస్తవాల్ని ట్విస్ట్ చేసి మనకి కావాల్సింది మాత్రమే ప్రొజెక్ట్ చేసి నెపాన్ని ఎదుటి వాళ్ళ మీదకి నెట్టేసి కొందరిని కాపాడాలనుకుంటే ఆ రాత ఎలా ఉంటుంది అనేది ఇవాళ మరోసారి రుజువైంది సార్. అల్టిమేట్ గా ఒక మాట సార్, మెతకదనం వల్ల మొహమాటం వల్ల ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నాడు అని చెప్తున్నారు కదా, అంటే పరోక్షంగా లీడర్షిప్ క్వాలిటీస్ ని మీరు క్వశ్చన్ చేశారు మీకు తెలియకుండానే. ఎందుకంటే సైన్యాన్ని డైరెక్ట్ చేయగలిగిన వాడే నాయకుడు అనిపించుకుంటారు. అలాగే నియంత్రణ సమన్వయం తీసుకురాగలిగిన వాడే రాజకీయాల్లో లీడర్ అవ్వడము, లక్ష్యం వైపు నడిపించగలిగిన వాడే అసలైన లీడర్ అనిపించుకోవటం అనేది ఉంటుంది. ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో నాకు అర్థం కావట్లా. ఆ లీడర్ కి సింపతి క్రియేట్ చేసేయాలి అనే ప్రయత్నంలో బహుశా ఇలాంటి లాజిక్ ని మీరు మర్చిపోయినట్టున్నారు. నెక్స్ట్ టైం ప్లీజ్ డూ మైండ్ సార్, దిస్ ఈజ్ మై రిక్వెస్ట్.